నేను ప్రజావాణి తెలంగాణ కాడికనే తీసుకున్నా. ఇప్పుడు ఈయన ఏ కార్యకర్త అని చెప్పాలని? రేవంత్ రెడ్డి కార్యకర్త అనాలన్నా, బీఆర్ఎస్ కార్యకర్త అనాలా? ఈయన దాడి చేసిండు అని చెప్తారు. ఇగో అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వ్యక్తి మీ పార్టీ అంటే మీ పార్టీ అని కొట్టుకదాస్తున్నారు అని చెప్పి ప్రజావాణి తెలంగాణ సోషల్ మీడియా పోస్టులు వచ్చిన కథనం. ఇప్పుడు ప్రజలకు నువ్వు తలకాయ ఏడబెట్టుకొని మాట్లాడతావు ముఖ్యమంత్రి గారు, నేను చెప్పురు నాకు. మీరు ఆదర్శం కావాల్సిన వాళ్ళు డిక్టేటర్ అయి నియంత పాలన మాట్లాడుతున్నారు చూడు. ఇవాళ రాజ్యాంగాన్ని అవమానిస్తుంది ఎవరండి? ఇంకోటి ఈ ఓయూ జేఏసీ పేరుతోని ఎక్కడ పడితే అక్కడ ఈ దౌర్జన్యాలు చేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో మన కంటిని మనం పొడుచుకుంటున్నట్టు లెక్క. జేఏసీ పేరుతో కాలేజీల మీద కావచ్చు, లేకపోతే సినీ ప్రముఖుల మీద కావచ్చు, అది తెలంగాణ టైంలో జరిగింది. నేను గౌరవ ముఖ్యమంత్రులకు సూచన ఇస్తున్నా. 19 లక్షల ఎకరాల అటవీ భూమి నాశనమైంది, ప్లస్ దాని మీద కన్నీ పోరలకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి. ఫస్ట్ అది సెటిల్ చేయి. దరిద్రం మీద బిల్లు పాస్ చేసినావు, ఆ తర్వాత ఏమైంది? గువ్వ గల్లు మనిపి ఒక్కొక్కడిది. ఎవడన్నా రైతులు వేసేటప్పుడు చెప్తారు నేను వేస్తున్నా ఏంది ఇది? మళ్ళీ ఈ తెలివితేటలు అల్లు అర్జున్ మీద ముందెందుకు లేవు? ముందే చెప్పేది ఉండే కదా, అల్లు అర్జున్ వద్దు ముందెందుకు లేవు? కేటీఆర్ మీద మాత్రం 10 సార్లు ముందు చెప్తున్నావు రేవంత్ రెడ్డి, నీ టీం మొత్తము. అల్లు అర్జున్కి ముందే ఎందుకు చెప్పలేదు? సినీ పరిశ్రమకు ముందే ఈ దిక్సూచపు ఎందుకు లేదు? ఇండస్ట్రీ మీద కబ్జా కోసమా? ఆల్రెడీ నిన్న అల్లు అర్జున్ మాట్లాడుతున్నప్పుడే జర టెన్షన్లోకి వచ్చేసాడు. అల్లు నువ్వు ఎత్తు విల్లు అనిపిద్దాం అందరి గువ్వ గల్లు చెప్తుంది చిత్రగుప్తు. డంకేపే చోట్ చిత్రగుప్తి అలా సపోర్ట్ చేస్తుందని. డంకేపే చోట్ చేస్తాం మనం. ఇది చూద్దామా? రైతు భరోసా దీని మీద మాట్లాడు రేవంత్ రెడ్డి. ఒక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఒక్క నిమిషం అన్న. ప్రతి వారం సాటర్డే సండే రాగానే ఒక షో స్టార్ట్ అవుతుంది, రేవంత్ రెడ్డి షో, ప్రీమియర్ షో. నేను చెప్పిన బెనిఫిట్ షో. దాని కింద అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు అయ్యా. అల్లు అర్జున్ మీద మాట్లాడే అంత కెపాసిటీ అసెంబ్లీలో ఉన్నది అని అంటే అల్లు అర్జున్ ఎవడరని అయినా నాకు అర్థం కాదు. నా ఇంటికి వస్తాడా? నీ ఇంటికి వస్తాడా? ఓ మాట అడుగుతున్నా, ఏమన్నా అల్లు అర్జున్ అనేట ఆయన అంతర్జాతీయ తీవ్రవాద? ఇంత పెద్దగా దాని మీద డిస్కషన్ చేస్తున్నారు మీరు అంతా, నాకు అర్థం కాదు. ట్రాజెడిక్ ఇన్సిడెంట్స్ కాలేదా? అరే మీ హయాంలా ఎన్ఐఏ వచ్చి పట్టుకపోతుంది ఒక్కొక్కనాడా. మళ్ళీ ఏం మాట్లాడతావు రేవంత్ రెడ్డి? ఏం మాట్లాడతాడన్నా? ఎవడో వచ్చి ట్రైనింగ్ ఇచ్చిపోతున్నాడు, వానికి ఎక్కడెక్కడో లింకులు వెళ్తున్నాయి మొత్తం. దాని మీద మాట్లాడు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పోలీసు వాళ్ళకి ఇచ్చినావు కదా, మళ్ళీ ఏమాయ ముత్యాలమ్మ కళలు వచ్చి అడుగుతున్నది, నా ముఖ్యమంత్రి స్పందిస్తలేడు గిరీశన్ అని. అల్లు అర్జున్ మీద మాట్లాడే అంత ఇండస్ట్రియల్ అంతా నాకు భయపడాలరా బాయ్ అని చెప్పు రాదు, గట్లా నాకు కావాలా అని చెప్పు రాదు. మళ్ళా గంతే కదా ఇక కథ, ఇంకేముంటుంది ఆడ. ఇన్కన్వెన్షన్ కూడా గట్లనే కొట్టినావు. మళ్ళీ పెద్ద బిల్డర్లను ఎందుకో కొడతలేవు. వాళ్ళు గోల్గా నీ చక్రం దింపి వేసినందుకు ఊకుంటున్నావు. కోమటికుంటా చెరువు మర్చిపోయినావు, ఏమైందో? మళ్ళీ ఆడ ఎందుకు కొడతలేవు బిల్డింగ్లు? ఇన్కన్వెన్షన్ ఒకటే కొట్టు. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పింది మీరు డాట్స్ కనెక్ట్ చేయరు. నేను గంభీరమైన ఆరోపణలు చేస్తున్నాను, ఎందుకంటే ఆయన కూడా ఆరోపణలు చేసిండు. గిట్లా చేసిండు అల్లు అర్జున్కి మేము చెప్పినాం, సాక్ష్యాలు చూపెట్టు ముఖ్యమంత్రి, సాక్ష్యాలు చూపెట్టు డైలాగులతో సహా. నువ్వు ఆరోపణలు చేసి సంసారాలు చేస్తానంటే నీ సంసారాలను, నీ వ్యభిచారాలను తిప్పికొట్టే సంసారికులు కూడా ఇవాడ కూర్చొని ఉన్నారు. ప్రజలు తిప్పి కొడతారు. మీరు ఆలోచించరు ఫ్రెండ్. రైతు భరోసా జై ఫస్ట్. ఇప్పుడు రైతు రుణమాఫీ ఏమైంది? రైతు రుణమాఫీ మొత్తం అందరికీ కానేగాలే. నిరుద్యోగ భృతి ఏమైంది? కళ్యాణ లక్ష్మిలో ఏమైనాయి? తులం బంగారం ఏమైంది? ల్యాప్టాప్లు ఏమైనాయి? స్కూటీలు ఏమైనాయి? ఇవన్నీ మరిపియడానికే కదా ఇవన్నీ డైవర్సివ్ పాలిటిక్స్. నేను చెప్పిన కదా ఫస్ట్ రోజే, నేను చెప్పిన ఈ రేవంత్ రెడ్డికి ఈ హైడ్రా తెచ్చిండు అంటేనే తర్వాత ఏ డ్రాలు తెస్తారో. రేవంత్రా టైప్స్ ఆఫ్ పాలిటిక్స్ అదే అంటున్నా. రేవంత్రా టైప్స్ ఆఫ్ పాలిటిక్స్. ఈయనకి సెన్సేషనల్ సీఎం, సెన్సేషనల్ మాత్రమే కావాలి. పనులు జరగద్దు, పనులు జరిగితే ప్రాబ్లం. ప్రతి వీకు రేవంత్ రెడ్డి ఏదన్నా ఆట మొదలెట్టిండంటే అలా బోకసే ఉంటుంది తప్ప ఇంకేముండదు, అలా మసాలా ఉంటుంది అంతే, ఇంకేముండదు ఫ్రెండ్స్. ఇది మీరు అర్థం చేసుకోరు. హైడ్రా అని అన్నాడు. మళ్ళీ ప్రజలు ఏడ మర్చిపోతారో. ఇప్పుడు పుష్ప సినిమాలో పడిపోయి అందరూ అడ్డే చూస్తారేమో అనుకోని ఇంకా దానికి ఇంకో కుట్ర పెట్టిరు. అల్లు అర్జున్ రాజకీయాలకు వస్తే తప్పేంది? ఎందుకు నీ ఉనికిడి పోతుందానా? వాళ్ళే చెప్తారు రావాలి తగ్గేదలే దీని తల్లి. అల్లు అర్జున్ నువ్వు రా. అరే నేను చెప్తున్నా అల్లు అర్జున్ బాయ్, నేను ఇలా చెప్తున్నా, నువ్వు రా రాజకీయాలకు రా. చూద్దాం డంకేపే చోట్ ఏమైతుందో చూద్దాం. ఇళ్ళకి భయపడతావే? దెబ్బతిన్నప్పుడు నీ పేర్లనే అల్లు ఉన్నది, ఎత్తు విల్లు అని చెప్పిన. నీ పేర్లనే ఉన్నది అర్జున్ అని. అర్జునుడు పై నిలబట్టు, సమర్పణ భావంతో ఉండు రాజ్యాంగానికి సమర్పణ భావంతో నుండు. కపి కిషోరుడే నీ జెండా ఎత్తుతాడు, నీ జెండా అయి ముంగటికి పోతాడు నీ రథంలా. సాక్షాత్తు ఆ పరంధాముడే నీ రథం నడుపుతాడు. టెన్షన్ పడక్.
ఇలా బాలీవుడ్ బద్దలు వలగొట్టిన ఏకైక మొగోడివి నువ్వు. బాలీవుడ్ బాద్షాలను గులాంలను చేసిన మొగోడివి నువ్వు. టాలీవుడ్ స్థాయిని ఆకాశానికి తారా స్థాయికి తీసుకుపోయిన మూతబారి బ్యాచ్ నువ్వెందుకు టెన్షన్ పడతావు? వాళ్ళు అనవసరంగా మాత్రం అల్లు అర్జున్ నేను నీకు ఒక తమ్ముడు లెక్కనో ఒక అన్న లెక్కనో చెప్తున్నా, ఒక స్నేహితుడు లెక్కనో చెప్తున్నా, నీ శ్రేయోభిలాషి లెక్క చెప్తున్నా. నీకు ఇది అలవాట్లేని పంచాయతీ. ఈ అలవాట్లేని పంచాయతీలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడకు, తడబడతావు, నిన్ను ట్రాప్ చేస్తారు. నీకు రాజ్యాంగం తెలుసు, తెలియకపోతే నీ లాయర్లను పెట్టి మాట్లాడు, అనవసరమైన ట్రాప్ల పడకు. ఇప్పుడు కొంతమంది రాస్తారు గిరీష్ మళ్ళా ఆ ప్రాణం పోయింది కదా, ఆ యువతి ప్రాణం పోయింది నిజంగా దురదృష్టకరమే. ఇట్ ఈస్ నాట్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్, ఇట్ వాజ్ ఎన్ ఇన్సిడెంట్. మళ్ళీ 1200 మంది తెలంగాణ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ బలిదేవత అయ్యాల బలమైన దేవత ఎట్లా డైవర్జన్ చేసిండో చూడుర్రి మీ రేవంత్ రెడ్డి. అది అర్థం చేసుకోండి. వీటి మీద మాట్లాడరు. ఫస్ట్ పెట్టుబడి సాయం అందాక అప్పుల పాల్గొనండి. గురుకులంలో విద్యార్థిని మృతి ఈడ మాట్లాడు. మళ్ళా మెట్లపై నుంచి జారిపడి మెహరీన్ కన్నుమూత. స్టడీ అవర్ తర్వాత గదికి వెళ్తుండగా ప్రమాదం. బూచినెల్లి మైనార్టీ గురుకులంలో ఘటన. ఇప్పుడు నేనేం అడుగుతున్నా, అక్బరుద్దీన్ నీకు ఇది కనబడతలేదా? మైనారిటీ బాలిక చచ్చిపోయాయి కదా, మళ్ళీ అక్బరుద్దీన్కి కనబడతలేదా? కేవలం వాళ్ళకి ఓట్లు కావాలా? మళ్ళీ మైనారిటీ బాలికకి ఏమైనా పోయి పరామర్శించిర్రా? ఏమన్నా భృతి ఇచ్చిర్రా? నేరాల అడ్డాగా హైదరాబాద్. ఏడాదిలో 41% పెరిగిన క్రైమ్ రేట్. నిరుడు 25,488 కేసులు. ఈ ఏడు 35,944. ఎవరు ప్రమోట్ చేస్తున్నట్టు, ఎవరు ఆదర్శంగా ఉన్నట్టు? ఇప్పుడు వీళ్ళే గొడవలకి కారణమయ్యి వీళ్ళే రచ్చరచ్చ చేస్తూ ఉంటే క్రైమ్ పెరగదా? మళ్ళీ ఇంకా అది కాదు సీతారాణ, ఒక మాట అడుగుతలేవు నువ్వు. ఒక మాట డ్రగ్స్ ఏమైందో అడుగు. డ్రగ్స్ ఏమైంది? ఏదైనా ఫైల్ తీయాలా, కథం ఇట్లా అనాలా? ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళనకో లేకపోతే ఈ న్యూస్ స్ప్రెడ్ చేయడము అండ్ ఇనిషియేట్ ఆంధ్రుడు కాదు అందరూ ఇప్పుడు ఆరంభ సూర్యులు అన్నట్టు మనం కేసు స్టార్ట్ చేస్తాము కథం. ఇక అది ఎట్లుందంటే అదో పాట ఉంటుంది కదా చిరంజీవి, నడక కలిసిన నవరాత్రి అని అనుకుంటారు. గట్లనే ఉంటుంది. మీరు ఈ యాత్రలో కలిసారు అనుకో రేవంత్ అన్న ఎంబడి అంతే. ఇక పోలీసులను టచ్ చేస్తే వదలం. బౌన్సర్ల చర్యలకు విఐపీలదే బాధ్యత. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు. హైదరాబాద్ సివి ఆనంద్. ఈ స్టేట్మెంట్ నేను సపోర్ట్ చేస్తా. పోలీసు డిపార్ట్మెంట్లలో ఎవరిని గెలకొద్దు, పోలీసులను ఎవరైనా అవమానించొద్దు, మీరు చేస్తున్న డ్యూటీలా గెలకొద్దు. కాకపోతే మీ డ్యూటీ వేరే వాళ్ళని గెలకొద్దు కదా. ఇది మీరు మధ్య మానేరు ముంపు గ్రామాల్లో నయా దందా. ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్ల ప్రక్రియ మొదలవ్వక ముందే దరఖాస్తుల స్వీకరణ. 18 ఏళ్లు నిండిన వారికి పట్టాలు, పరిహార ప్యాకేజీలు ఇప్పిస్తామని హామీ. దళారీ అవతారంలో కాంగ్రెస్ నాయకులు. నేరుగా పంచాయతీ ఆఫీసులోనే దుకాణం. కార్యదర్శి లేకుండానే దరఖాస్తుల స్వీకరణ. సిరిసిల్ల జిల్లా కుదురుపాకలో నిర్వాకం. ఇది అది కాదన్నా, ప్రజావాణి దరఖాస్తులన్నీ ఫ్లైఓవర్ల దగ్గర ఎగిరిపోయాయి. మళ్ళీ ఏమై అరే కులగన ఏమైంది రేవంతనా? నీ కులగన ఏమైంది? వచ్చే జనగణ కూడా వచ్చేటట్టున్నది ఆగస్ట్ 15కి. నీ కులగన ఏమై? మా ఇంటికాడ జస్ట్ స్టిక్కర్ పెట్టిపోయారు, తర్వాత వస్తారన్నాడు, ఎవడు రాలే. నేను కూసోనున్నా నీకు మద్దతు తెలుపుదామనని. ఏమాయి నీ కులగన? ఏమాయి నీ ప్రజావాణి దరఖాస్తులు? ఎన్నిసార్లు చేసినావు? అదే పెట్టిండల్లా మేము ఇన్ని చేసినాం, మేము అన్నీ చేసినామని. ఎన్ని రిజెక్ట్ చేసినావు, ఎన్ని యాక్సెప్ట్ చేసినావు, ఎంతమందికి సొల్యూషన్ ఇచ్చినాం? అది కాదు. ఇప్పుడు ఇది ఉంది కదా రైతు భరోసా. రైతు భరోసా మీద ఒక సైంటిఫిక్ విధానం లేదు. అంటే ఎవరికి ఇస్తాము ఎవరికి ఇవ్వము అనేది ఇప్పటివరకు కూడా సరైనటువంటి చర్చ లేదు, సరైనటువంటి విధి విధానాలు ఇంకా జరగలేదు. ఇప్పుడు ఎవరు వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయం చేయని వాళ్ళు ఇంతమంది, వ్యవసాయం చేయనుల దాంట్లో పేదవాళ్ళు ఎవరు, వాళ్ళకి ఇస్తారంట. ఓకే, దాని యొక్క కౌంట్ ఎంత ఉంది? దీనికి సంబంధించినటువంటి వివరాలు, ఎటువంటి వివరాలు అధికారికంగా ఇప్పటివరకు బయటకు రాలేదు. అధికారికంగా ఒక కమిటీని కానీ ఆ కమిటీ సరైనటువంటి విధానంలో ఇప్పటి వరకు ఆ సర్వే చేసి దానికి చర్చలు జరగలేదు. అందులోనూ 5 ఎకరాలు 10 ఎకరాలు అంటున్నారు. ఈ రైతు భరోసా ఏదైతే ఉందో, రైతు బంధు రైతు భరోసా ఏదైతే ఉందో 5 ఎకరాలు, ఎగ్జాంపుల్ 5 ఎకరాలు హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి 5 ఎకరాలు 3 ఎకరాలు అన్నాడు. 5 ఎకరాలు 10 ఎకరాలు 2 నడుస్తున్నాయి. 10 ఎకరాల లోపు ఇస్తాము అనేది ఒకరు అంటున్నారు. 5 ఎకరాల లోపు అని చెప్పేసి ఒకరు అంటున్నారు. 5 ఎకరాల లోపు కనుక అట్లయితే హైదరాబాద్ చుట్టూన్నటువంటి 5 ఎకరాలు పంటలు పండిస్తున్న వాళ్ళు కోటీశ్వర్లే. ఓకే, అప్పుడు ఊర్లలో
10 ఎకరాలు ఉన్నా కూడా అంటే పంట పండిస్తే 10 ఎకరాలు, అసలు 10 ఎకరాలు ఊర్లలో పంటలు పండించిన వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే అందరినీ కలుపుకుంటేనే ఆ 10 ఎకరాలు అవుతుంది. సో వాళ్ళకి వచ్చేది తక్కువ. ఊర్లలో 10 ఎకరాలు ఉన్నా తక్కువే. హైదరాబాద్లో 2 ఎకరాలు 1 ఎకరం ఉన్న కోటీశ్వర్లే. మరి దీనికి సైంటిఫిక్ సర్వే లేదు. ఇవన్నీ పక్కెడితే వాళ్ళ ఆర్థిక అంటే వాళ్ళ పరిస్థితి ఏమున్నది, వాళ్ళు నిజంగా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో దీనికి ఒక సైంటిఫిక్ స్టడీ జరగాల. నిజంగా ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో ఆ పేద వాళ్ళకి అందట్లేదు సంక్షేమం. ఆ పేదోళ్ళకు ఇప్పటివరకు అందుతే కనుక నిజంగా వాళ్ళు పేదోడు ఎవరు అని అంటేనే తెలియదు. నేను అదే అంటున్నా, ఫస్ట్ పేదోడు ఎవడు, రోజు రాజకీయ నాయకుడు సంతకం పెడతాడు పేదోడు అన్న. నేను ఒకటేమంటున్నా, లేదా ఆ పార్టీ కార్యకర్త, అధికారంలో ఉన్న కార్యకర్త పేదోడు. ఇంకొకటి, నువ్వు పేదోడికి 1000 రూపాయలు 2000 ఈ రోజు ఇచ్చినావు అనుకో, వాడు 2000 తాగిండు అనుకో, మరి 2000 వాడు తాగిండు, వాడు పేదోడు ఎట్లయితాడు? నువ్వు పేదోడికి డబ్బులు ఇస్తే అది సరిగ్గా యూటిలైజ్ చేసుకునే విధంగా వాడికి తాగుడు అనేది ఇవ్వద్దు. 1000 రూపాయలు సంపాదించినావు అంటే ఏదో 50 రూపాయలు ఇట్లా ఉంటే వాడి జీవన విధానాన్ని వాడిని ఎంపవర్ చేయాలి. వాడి జీవన స్థితిగతుల్ని పెంచేటట్టు నువ్వు మార్గదర్శనంలో పెట్టాలి. అంతేగాని వట్టిగా డబ్బులు ఇచ్చేసి, లేకపోతే ఇప్పుడు రేషన్ కార్డులు అంటున్నారు, ఒక ప్రామాణికంగాని లేకపోతే సరైనటువంటి సైంటిఫిక్ స్టడీ లేదు. మనకి రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే కరెక్ట్గా ఈ గవర్నమెంట్ వ్యవస్థలన్నీ కరెక్ట్గా పనిచేస్తే రాష్ట్రం అద్భుతంగా అవుతుంది. మరి ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్కరు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయన్న, అన్ని డిపార్ట్మెంట్లు వర్క్ చేయొచ్చు, ప్రతి ఒక్కరి వర్క్ చేయొచ్చు. అండ్ పేదరికం 5 సంవత్సరాల్లో కాదు 2-3 సంవత్సరాల్లో నిర్మూలన జరుగుతుంది. నిజంగా చెప్తున్నావు. సీఎం ను అగౌరవపరిచేలా అల్లు అర్జున్ వ్యాఖ్యలు, ముఖ్యమంత్రిపై ఎదురుదాడి సరికాదు. ఎందుకు కాదు? వెంటనే సీఎం రేవంత్కు క్షమాపణ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఎందుకు కాదు? సుప్రీం కోర్టే రాజ్యాంగంలో చెప్పింది, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి, డిసెంట్ ఈజ్ అ రైట్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి సుప్రీం కోర్టు మాట్లాడింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మీ కాంగ్రెస్ మోతబరి అనేది బంద్ చేయరన్న. మీ నోట నుంచి ఇగో ఇట్లాంటి మాటలు అనేది సబబు కాదే. వెంకటరెడ్డి అన్న, కాంగ్రెస్లలో మీరు సీనియర్ దిగ్గజ నేతలు, మీ నోటి నుంచి అట్లుండొద్దు. డిక్టేటర్లా మీరు రాజ్యాంగాలను మీరు తిరగరాస్తారా? వెనకటికి ఇందిరాగాంధీ రాజ్యం తీసుకొద్దామని అనుకుంటారా? మళ్ళీ ఎమర్జెన్సీ పీరియడ్ లెక్క మాట్లాడద్దా? తన క్యారెక్టర్ అసాసినేషన్ అయినప్పుడు ఎవడన్నా మాట్లాడతాడు. దాని తాలూకా నిజాలేందో మీరు సబూత్లతో సహా బయట పెట్టు. అంతేగాని ముఖ్యమంత్రి నాడు సరికాదు, గిది కాదు, ఆఖరికి నువ్వు కూడా మూచే నీళ్లు తాగేటట్టు మాట్లాడుతున్నావు ఏంది వెంకటరెడ్డి అన్న? ఇంత మోతబరి బ్యాచ్ క్యాండిడేట్ విను. ఇప్పుడు ఇందులోనే అర్థమవుతుంది ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో వాళ్ళకు ఆ స్పష్టత లేకపోతే ఆ మాటల్లో క్లారిటీ లేదు. అందుకనే ఏదేదో రావద్దని చెప్పి థియేటర్ మేనేజ్మెంట్ కు లిఖిత పూర్వకంగా సమర్పించాం. సినిమా టాకీస్ కు పెద్ద మరి ఆనంద్ గారే చెప్పాలి కదా. నేను ఏమంటున్నా, అగర్ థియేటర్ మేనేజ్మెంట్ కు లిఖిత పూర్వకంగా సమర్పించాం అని చెప్పినప్పుడు ఇది కోర్టులో పెట్టి ఉంటే ఇంటర్వ్యూ బిలే రాకపోతుండే కదా. అదే కదా ఆనంద్ గారే చెప్పారు, మేము ఇవ్వాల్సిన పని లేదు, మీరు ఇచ్చిండ్రు పోయినరు అంతే, అది మేము లిఖిత పూర్వకంగా ఇవ్వడం అనేది మా బాధ్యత కాదని అంటారు కదా. ఇప్పుడు లిఖిత పూర్వకంగా కాదన్నప్పుడు మేము కూడా లిఖిత పూర్వకంగా మీకు ఇవ్వాల్సిన బాధ్యత మాకెందుకు? మేము కూడా చెప్పాం మళ్ళీ మీకు చెప్పకుండా మీరు బై డిఫాల్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఆనంద్ గారు, ఐ మీన్ హౌ కమ్ ఏ పర్సన్ హూ హస్ బీన్ ఇన్ టు దట్ రోల్ మీరు ఎట్లా ప్రెసిడెంట్ క్రియేట్ చేస్తున్నారు అనేది నాకు అర్థమై వస్తలేదు. ఇది మాట్లాడతాం. నామినేషన్ పేపర్ లో తప్పుడు సమాచారం, వ్యక్తిగత కుటుంబ ఆస్తులు ప్రస్తావించలేదు. ప్రియాంక గాంధీ ఎన్నికలు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ అయిపోయి దాఖలు చేసిన వాయనాడు బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ జనవరి 5 తర్వాత విచారించనున్న న్యాయస్థానం. ఇప్పుడు అంటారు ప్రియాంక గాంధీని కోర్టుకు పిలుస్తారా, మర్చిపోయినరా ఆమె ముక్కు మా ఇందిరాగాంధీతో కలిసినట్టు ఉండదా అని మాట్లాడతారు. ఇక తొండి చేసి పైసలు ఎగ్గొట్టే పన్నాగం, అసెంబ్లీలో చెప్పని రైతు భరోసా విధి విధానాలు, సంక్రాంతి తర్వాత డబ్బులు జమ చేస్తామని తప్పించుకున్న ప్రభుత్వం, పిఎం కిసాన్ మార్గదర్శకాలు దీనికి వర్తింపజేస్తారంట. అలా జరిగితే సగం మందికి కూడా పెట్టుబడి పైసలు రావు. అన్నదాతలారా రైతు భరోసా ఎగవేత మోసాన్ని ఎదిరించండి, మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిగ్గదీసి ప్రశ్నించండి, మీ ఆందోళనకు అండగా మేముంటాం, రైతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ. గురుకులాలపై ఒక్కొక్కటి నడుస్తున్నాయి. ఈడనేమో ఏదో అని పొలిటికల్ స్టంట్లు ఉంటాయి. ఈయన మొన్న ఎక్కడో తిన్నాడట, కొన్ని కోట్ల రూపాయల ప్లే పెట్టిరట రాజన్న సిరిసిల్ వాడ టెంపుల్. మన ముఖ్యమంత్రి పోయిండట, ముఖ్యమంత్రి పోయినాక మంచి కమ్మగ పుల్లగా తిన్నాడట, బిల్ అంతా
గుడికి కట్టాలని అంటే మళ్ళీ గుడికి 120 కోట్లు ఇచ్చిపోతాడు. ఆ 120 కోట్లల్లా అంటే భోజనాలల్లా ఫుట్బాల్ దాన్ని పాస్ దాన్ని ఇట్లా అన్నా నాకు కిక్ దాన్ని ఇట్లా అర్థమైంది. అందరికి కిక్ బ్యాక్ అంటారు దీన్ని. ఇట్లా తన్నానా బాల్. నేను ఎవరి మీద ఏమో ఆరోపణలు చేయలే, నేను ఫుట్బాల్ ఆడినా. ఇంకేం లేదు ఫ్రెండ్స్, ఇక నిజంగా చెప్పాలంటే గంతే ఉన్నది. సో నేను ఏమంటానంటే ఆధారాలతోని గట్టిగా ముంగట కోరి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వ్యక్తికి, ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్క పౌరుడు సామాన్య పౌరుడే. పౌరుడు, భారత పౌరుడు అని అంటే భారత రాజ్యాంగంలో ఉన్న అన్ని హక్కులు, అన్ని ఏమంటారు రూల్స్ ఆయనకు పాటిస్తాయి. సో ఈయన యాక్టర్ అనో, ఆయన డాక్టర్ అనో, ఈయన రాజకీయ నాయకుడనో రూల్స్ అనేవి డిఫరెంట్ ఉండయి. మేబీ కొంచెం ఇమ్యూనిటీ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, గ్రావిటీ ఉంటుంది. ఈ రెండే ఉంటాయి వచ్చాడ. అదర్వైజ్ అందరూ రాజ్యాంగం ముంగట సామాన్యులే, మనుషులే. ప్రతి మనుషులకు వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది. లిఖితపూర్వకంగా ఏదన్నా వచ్చినప్పుడు లిఖితపూర్వకంగా దాన్ని తిరస్కరించడము, యాక్సెప్ట్ చేయడము అనేది సంస్కారం. ఈ బేసిక్ క్రైటీరియా మరచిన తెలంగాణ పోలీసులకు, రాజకీయ ఒత్తిళ్లకు గురై పనిచేస్తున్న తెలంగాణ పోలీసులకు ఇలా తెలంగాణ ప్రజలల్లా విలన్లు ఎవరైతున్నారు, హీరోలు ఎవరైతున్నారు అనేది మీరు అర్థం చేసుకోరు సార్. మీరు అర్థం చేసుకోండి. ఫైన్, దేర్ మైట్ బి ప్రెషర్స్, బట్ అందుకే ఒక కమిషనర్ ఇంతకుముందు ట్రాన్స్ఫర్ అయిపోయింది. సడన్గా పెట్టిరు, తీసేసారు. ఎందుకు పెట్టిరు, తీసేసారో తెలియదు. ఫ్రెండ్స్, మీ కమెంట్ రూపంలో మేము పెట్టిన మాటలు, మేము మాట్లాడిన మాటలు, ఆర్ టు దట్ మ్యాటర్ వీళ్ళు చేసిన ఆరోపణలు, మేము చేసిన ఆరోపణలు ఎవరికి ఎంత వెయిటేజ్ ఉందో మీరు కమెంట్ రూపంలో చెప్పండి. ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ హౌ ఎఫెక్టివ్లీ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ టు ఏమంటారు దాన్ని ఏమంటారు అంటే కాన్స్టిట్యూషన్ అనేది ఫోర్స్లు ఉన్నది అని అనేది నేను అడుగుతున్నా. కాన్స్టిట్యూషన్ ఎంత ఎఫెక్టివ్గా ఫోర్స్లు ఉన్నది అని చెప్పి నేను అడుగుతున్నా. రూల్స్ అధికార పక్షానికే ఉంటాయా? సామాన్య ప్రజలకు రూల్స్ అధికార పక్షమే డిక్టేట్ చేస్తుందా? అల్లు అర్జున్ కి సామాన్య పౌరుడికి ఉండే స్వేచ్ఛ లేదా? అండ్ ఇట్లాంటి ఆధారాలు ఆ రోజు బెయిల్ పిటిషన్లు ఎందుకు ఫైల్ చేయలేదు? ఆర్ఎల్స్ మీరు టైం తీసుకునేది ఉండే. ఎస్, మేము టైం తీసుకుంటున్నాం మేడం, మళ్ళీ ఫైల్ చేస్తామని చెప్పేది ఉండే. ఎండ్ ఆఫ్ ది డే 14 days తర్వాత మళ్ళీ దాన్ని రివ్యూ పిటిషన్ ఎట్లనో పోవాలి కదా. మీరు కోర్టులో పోతున్నారు కదా, కోర్టుకు సబ్మిట్ చేసేది ఉండే. ఈ డ్రిల్ ఎందుకు, ఈ స్టేట్మెంట్లు ఎందుకు? మీరు అపీల్ పోతున్నారు కదా, ఎట్లనో అపీల్ పోయినప్పుడు ఇవన్నీ పెట్టేది ఉండే. అపీల్ పెట్టిన తర్వాత కోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత కోర్టు అయితే మీకో వాళ్ళకో లొంగి మాట్లాడదు కదా, నిజం నిష్పక్షపాతంగా చెప్తుంది కదా. కోర్టుకు పోయినప్పుడు కోర్టు తీర్పు నుంచి ఆయన బెయిల్ రద్దు చేపించేది ఉండే. ఎస్, అప్పుడు మాసుంటోళ్ళందరూ మీ ముంగట తెలంగాణ సర్కార్ జోహార్ అని చెప్తాం. ముత్యాలమ్మ దగ్గర లేని చిత్తశుద్ధి కేవలం అల్లు అర్జున్ ఎందుకు? అల్లు అర్జున్ ఏమన్నా అంతర్జాతీయ తీవ్రవాద? ఇంతగానం దీని మీద రచ్చ ఏమాయ? మళ్ళీ హిందూ మనోభావాలకు మీ దగ్గర ఏం సమాధానం చెప్తారు అని అంటున్నా. అక్బరుద్దీన్ ఓవైసీ నీ సల్కం చెరువు విషయంలో కూడా చిత్రగుప్త ఆరాడు మాట్లాడినప్పుడు నువ్వు చెప్పలే, మొన్న మా మహేశ్వర్ రెడ్డి అన్న మాట్లాడినప్పుడు కూడా నీ నోట్లకైనా మాట రాలే. ఇవాళ నీ సల్కం చెరువు కాలేజ్ పోతుందని చెప్పి ఆఖరికి నీకు బిచ్చం పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వంని కూడా నువ్వు తిట్టుడు షురూ చేసినావు. నువ్వు మనిషివి, నువ్వు రాజకీయ పార్టీ, నీదొక రాజకీయ. వీళ్ళకి అందరికి ఒక పెద్ద ఫిగర్ కనిపిస్తున్నది. 1030 crores కొట్టింది సినిమా. రెమ్యూనరేషన్ ఇంత తీసుకుంటాడా ఒక సినిమా నటుడు? మళ్ళీ మా సపోర్ట్ తోనే కదా ఇదంతా, మేమే కదా హీరోలం, అసలైన సిసలైన. ఐఎమ్ ఎ స్టార్ బై మై సెల్ఫ్. మాకు ఎందుకు లొంగి ఉంటారండి? లొంగి ఎందుకు ఉండాలండి మీకు? ఆయన సినిమాలో ఆయన ఒక స్టెప్పే ఇట్లా నువ్వు కూడా వచ్చేస్తాయి ఫీలింగ్స్, ఒకసారి స్టెప్పే చూపెట్టు, నేను కూడా ఒప్పుకుంటా. యువర్ స్టార్ బై యువర్ సెల్ఫ్. నీ దగ్గర నువ్వు స్టారు, నువ్వు రాజకీయ స్టార్వి, ఆడ మాట్లాడుకో. కానీ అందరినీ స్టార్లకు నీకే దాసోహం కావాలంటే కుదరదు కదా. నేను అందుకనే చెప్తా ఫ్రెండ్స్, ఇవాళ బాలీవుడ్లా మొత్తం బద్దల్ భాషింగాలు చేసింది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. యావత్ భారతదేశంలో ఒక చర్చనీయాంశంగా మారింది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. 3 ఖాన్లకు ఉల్టా హాత్ కటాకట్ పచ్చకడు కొట్టి మరి యాక్టింగ్ అంటే ఏంది, స్టోరీ లైనప్ అంటే ఏంది, కొరియోగ్రఫీ అంటే ఏంది, సినిమాటోగ్రఫీ అంటే ఏంది, అసలు సినిమా అంటే ఏంది అని పరిచయం చేసింది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఇలా కింగ్ ఖాన్లను, గులాం ఖాన్లను చేసింది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. వాళ్ళ ఐకమత్యం చూడు, అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నాడు. అదే మనం ఐకమత్యం చూడు, ఒక హిందువుని కొయ్యనీకి రెడీ అయ్యిండు. రతన్ టాటా గారు చెప్పిన మాటలు మళ్ళొకసారి గుర్తొస్తున్నాయి. ఇనుమే ఇనుమును కోస్తుంది కదా, ఇనుమే రంపమై ఇనుమును కోస్తుంది కదా, బటెంగే తో కటెంగే. విడిపోయినవా చచ్చిపోతావు, అన్ని రకాలుగా చచ్చిపోతావు. ఆర్థికంగా అసలు నీ జీవితమే సంకనాకుతుంది. అందుకనే ఒక మాట గుర్తుపెట్టుకోరు మనసులో, మన మతం హిందుత్వ और మన జాతి భారతీయత. मैं भारत का और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय.